హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఇన్ ఫోన్ కెరియర్ గైడెన్స్. సో ఫ్రెండ్స్, ఇవాళ మైక్రోసాఫ్ట్ వచ్చేసి 300 లే ఆఫ్స్ అయితే జరుగుతున్నాయి. చాలామందికి తెలియనిది ఏంటంటే, మీకు ఒక పక్క లే ఆఫ్స్ జరుగుతున్నాయి అండ్ ఇంకో పక్క వచ్చేసి హైరింగ్ జరుగుతుంది. హైరింగ్ ఎలా జరుగుతుంది అంటే, క్యాండిడేట్ యొక్క స్కిల్ ఏదైతే ఉందో అట్లీస్ట్ వాళ్ళకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద నాలెడ్జ్ ఉండి, ఓకే, సో ఏదన్నా ఒక కోడ్ రిప్రజెంట్ మీరు చేసుకోగలిగితే, సో మీరు ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను చెప్తాను అన్నమాట. ఇప్పుడు ఫ్రెషర్ అయితే మీరు ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అనుకుందాం. ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ చేసినప్పుడు మీరు ఏ కోడ్ చేశారు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక ప్రాజెక్ట్ అనేది ఎలా చేశారు అనేది మీరు ఒక వీడియోలో చేసి, అది మీరు లింక్డ్ఇన్లో కావచ్చు, లేదంటే కనుక మీకు స్పెసిఫిక్గా ఒక ప్రొఫైల్ ఉంది అంటే ఆ ప్రొఫైల్లో లింక్ కనెక్ట్ చేసేయడం కానీ, మీ పోర్ట్ఫోలియో అని పెట్టడం కానీ, ఇలా చేసినప్పుడు ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయి అంటే కనుక మీరు ఏం ప్రాజెక్ట్ చేశారో అనేది చూస్తారనమాట. ఎప్పుడైతే ఆ ప్రాజెక్ట్ చూసినప్పుడు అట్రాక్టెడ్గా ఉంది అన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది అంటే కనుక వాళ్ళు మీకు కాల్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి, హైరింగ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. చాలా వరకు చాలా కంపెనీస్ ఫ్రంట్ ఎండ్ టూల్స్ అనగానే HTML, CSS, జావా స్క్రిప్ట్ మీదనే ఆగిపోతారు. కొందరు వచ్చేసి రియాక్ట్ జేఎస్, బూట్ స్ట్రాప్, టైల్ విండ్స్, వ్యూ జేఎస్ ఇలాంటివి కూడా జరుగుతున్నాయి అనమాట. ఇవన్నీ కూడా ఫ్రంట్ ఎండ్ కిందకే వస్తుంది, జేసన్ కావచ్చు. సో ఇలా మీరు ఏంటంటే మీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ స్పెసిఫిక్ ప్రాజెక్ట్ని యూట్యూబ్లో పెట్టడమా, లేకుంటే కనుక యూట్యూబ్ లింక్ తీసుకొచ్చి మీ రీజ్యూమ్లో పెట్టుకోవడమా, లేదంటే కనుక గిట్హబ్ ఉంది, మీ ప్రాజెక్ట్ని తీసి గిట్హబ్లో వేసేసి అక్కడ నుంచి మీరు తీసుకొని వచ్చేసి మీ రిజ్యూమ్లో పెట్టినప్పుడు అక్కడ మీకు ఒక ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఇలాంటి ప్లస్ పాయింట్స్ మీకు వస్తాయో ఆటోమేటిక్గా మీ ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ అవుతుంది. అంటే సెకండ్ థింగ్ ఏంటంటే, నేను ఒక టూల్ని అయితే కనుక తయారు చేశాను. టూల్ నేమ్ వచ్చేసి స్కిల్ ర్యాంకింగ్ అనమాట. ఈ స్కిల్ ర్యాంకింగ్ ఏం చేస్తుంది అంటే కనుక మీరు ఇచ్చిన జాబ్ డిస్క్రిప్షన్కి మీ ప్రొఫైలు ఎంత లెవెల్ ఆఫ్ పర్సంటేజ్లో పాస్ అవుతుంది అని చెప్పేసి చూపిస్తుంది. సో ఇది ఒక పాయింట్ అనమాట. సెకండ్ ఏంటంటే, మీ స్కిల్స్ ఎంతైతే పర్సంటేజ్ లెవెల్ మ్యాచ్ అవుతున్నాయి, ఏ స్కిల్స్ మిస్ అవుతున్నాయి మీ రెజ్యూమ్లో నుంచి, మీరు ఎలా అప్గ్రేడ్ చేయాలి అనేది కూడా నేనైతే కనుక మీకు చూపించాం, ఆల్రెడీ జరిగింది. అండ్ నేను ఆల్రెడీ ఒక వీడియోలో పెట్టాను అనమాట. ఏఐ పవర్ బేస్డ్ రెజ్యూమే అని చెప్పేసి అనలైజర్. సో మీరు ఒకసారి వీడియో కూడా చూడండి. ఈ పాసిబిలిటీ ఉంటే కనుక మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి ఆ ఇన్ఫర్మేషన్ని. దట్ హెల్ప్స్ టు ఈచ్ అండ్ ఎవరీ. ఇది నేను చెప్పిన టాపిక్ ఏదైతే ఉందో అది మీరు కరెక్ట్గా ఫాలో అయ్యారనుకోండి, మీరు ఫ్రెషర్ అయినా కూడా మీకు కాల్స్ వస్తాయి. నేను సైబర్ సెక్యూరిటీ ఉంది, సైబర్ సెక్యూరిటీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో నేను మీకు అప్డేట్ చేస్తాను, ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి అనేసి. సో అది కూడా మనం చూసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.